భీమా, ఈ లోకంలో మగవాడికి ఆడదానికి ఇద్దరి సమస్యలు వేరు వేరు విధాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు మగాడు తన భార్యను కోల్పోతే గనక అతని జీవితం ఏం ఆగిపోదు. అతనికి ఎంతో బాధ కలుగుతుంది, అది నిజం కూడా. కానీ నెమ్మదిగా అయినా సరే అతని జీవితం ముందుకు సాగుతుంది. కానీ ఎప్పుడైతే ఒక ఆడది తన భర్తని కోల్పోతుందో అప్పుడు ఆమె జీవితం ముందుకు సాగడం చాలా కష్టం. ఇక ఒకవేళ ముందుకు సాగినా కూడా ఆమె మనసులో మాత్రం ఒక దృశ్యం ఆమె బతికినంతకాలం అలాగే ఉండిపోతుంది. ఏ క్షణమైతే ఆమె తన భర్తని పోగొట్టుకుందో నాన్న, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. గంగా, అల్లుడు గారు చనిపోయారు. చూడు భీమా, నువ్విది చెప్పడం చాలా తేలికే. అదే గతించిపోయిన దాన్ని మర్చిపోమ్మని. కానీ చెయ్యడం చాలా కష్టం. నన్ను క్షమించమ్మా, నేను ఇదంతా అర్థం చేసుకోలేదు. ఏం పర్లేదు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి నువ్వు ఇప్పుడు చాలా చిన్నోడివి. కానీ ఒక విషయంలో మాత్రం నాకు నమ్మకం ఉంది. నీ ఉద్దేశం మాత్రం ఎప్పుడూ తప్పవదు. అయితే నాన్న ఎందుకే తాగడం మొదలుపెట్టాడా? అమ్మ ఆయనతో ఎప్పుడు గొడవ పడేదని, ఇంకా అమ్మ మీద విసుగు పుట్టే నాన్న బొంబాయికి వెళ్ళిపోయాడా? అవును, ఇంకెందుకు వెళ్తాడు? ఇంట్లో వాడికి అసలు ఏం లోటుందని వెళ్ళడానికి? నా కొడుకు బొంబాయి వెళ్ళింది సంపాదించడానికే. అరే, పిల్లల ముందు కోడల మీద ఎందుకు చాడీలు చెప్తున్నావు? నోరు మూసుకో. లేదు, ఇవన్నీ నేను నమ్మను. సర్లే, అవన్నీ వదిలేసే. నువ్వు నాకు ముందు చెప్పు, మా బుజ్జి తండ్రి ఏం తింటాడు? ఆలుపూరి. ఆలుపూరి తింటావా? నేను ఇప్పుడే నీకోసం ఆలుపూరి చేసి పెడతాను, సరేనా? అసలు ఎప్పుడు ఏడాది మంచి భార్య అవ్వలేకపోయింది, మంచి తల్లి కూడా అవ్వలేదు. నా కొడుకు ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉండేవాడు దీని కారణంగా. ఆఖరికి గొడవలు పెట్టుకుని బొంబాయి పంపించింది నా కొడుకుని. అసలు దీని కారణంగానే వాడు తాగుడు మొదలు పెట్టాడు. అమ్మా, నాన్న నీ కారణంగానే తాగుడికి అలవాటు పడ్డాడా? చెప్పమ్మా, నాన్న నీ కారణంగానే బొంబాయి వెళ్ళిపోయాడా? చెప్పమ్మా, నాన్న నీ కారణంగానే మాకు దూరంగా ఉండేవాడా? నువ్వేమనుకుంటున్నావు? నిన్ను అడగలేదు మామ నేను. మరి ప్రశ్న కూడా నీది కాదుగా. కావాలని ఎవరో నీ మనసులో ఈ ప్రశ్న పుట్టేలా చేశారు. మా నాన్న ఇప్పుడు మాతో లేడు. ఈమె మా అమ్మ. నాకు హక్కుంది మా అమ్మని ప్రశ్నించటానికి. నాకిప్పుడు జవాబు కావాలి. మా నాన్న మా అమ్మ కారణంగా చచ్చిపోయాడా? నాకిప్పుడు జవాబు కావాలి. మా నాన్న మా అమ్మ కారణంగానే చచ్చిపోయాడా?
దొరికిందా జవాబు నీకు? నువ్వు కొట్టినా సరే అయినా కూడా నేను అడుగుతాను. అందుకు నా దగ్గర బోల్డన్ని సాక్ష్యాలున్నాయి. అవన్నీ నేను చెప్పానంటే అప్పుడు రుజువైపోతుంది నా కొడుకుని ఇదే మింగేసిందని. అయ్యో అయ్యో, మీరు పిల్లల ముందు ఈ రకంగా మాట్లాడటం పద్ధతి కాదు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారో అతను ఈ లోకంలోనే లేడు. ఉంటే అసలు నిజం చెప్పేవాడు. అసలు ఏ భార్య తన భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతుంది? నా భార్య నేను గత 40 సంవత్సరాల కోపంలో ఎన్నోసార్లు కొట్టాను. ఇదిగో చూడండి, నా దగ్గరే ఉందిగా. నన్ను వదిలిపెట్టేప్పుడు పుట్టింటికి వెళ్ళలేదు. కానీ మీ అమ్మాయి పారిపోయి పుట్టింటికి వస్తూ ఉండేది. వచ్చిందంటే మళ్ళీ తిరిగి అత్తారింటికి వచ్చేది కాదు. ఈ గొడవలు సమస్యలు తట్టుకోలేక వాడు తాగటం మొదలుపెట్టాడు. ఈ చెడంతా నా కారణంగానే జరిగింది కదా. గంగా, ఆ చెడే కాదు, అన్ని అనర్థాలేనే నీ వల్ల. అరే, నీ అమ్మ బాబు నగా నట్రా ఏమి ఇవ్వలేదు మాకు. అన్నీ నా కొడుకే కొనుకొచ్చిచ్చాడు నీకు. ఇక వాడికి అవసరమే అడిగినప్పుడు నువ్వివ్వనని తెగేసి చెప్పావే. బాగా స్వార్థం పుట్టింది నీకు, స్వార్థపరాలివి. స్వార్థం పుట్టింది ఎందుకంటే నీ కొడుకు బతకాలని, అలా రోజు రోజు తాగి చావకూడదని. ఆయన నగలు అడిగాడు అమ్మడానికి, ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన జీవితం బాగుపడాలని. అరే, ఇవన్నీ కుంటి సాకులే. తాగితే ఏమైందట? మెల్లిమెల్లిగా మానేసేవాడు కదా. అది కాదు, అసలు నువ్వు వాణ్ణి నీ వేళ్ల మీద ఆడించాలనుకున్నావు. కానీ వాడది సాగనివ్వలేదు. విసిగెత్తిపోయి వాడు బొంబాయి వెళ్ళిపోయాడే. అందుకే నా కొడుకు చచ్చిపోయాడు. నా కొడుకుని మింగేశావు కదే నువ్వు. మింగేశా నీ కొడుకుని. వింటున్నారా మీరిద్దరు? మీ అమ్మ మీ నాన్నని మింగేసింది. మీరు మీ తాత నాన్నమ్మల దగ్గర ఉండండి, లేకపోతే మిమ్మల్ని కూడా మింగేస్తుంది. వెళ్ళిపోండి ఇక్కడ నుండి. గంగా, గంగా, వెళ్ళండి. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు సంపాదించుకో. అయ్యో, ఇదే మాడదురా నాయనా. ఓరి భగవంతుడా, తిరిగి మమ్మల్ని అంటుంది. నా మనవళ్ళని కూడా చంపేస్తుంది ఇది. నా కొడుకుని చంపుకు తింది. అరే, ఒక తల్లి ఉసురు తగులుతుందే నీకు, తగులుతుంది. నానమ్మ, పద ఇక్కడి నుంచి. నీకు మీ అమ్మని చూస్తే భయమేస్తుందా? పద. నువ్వు ఎప్పటికీ బాగుపడవే, బాగుపడవు. నా మనవడిని చంపబోతావు. అసలు ఏ కన్న తల్లైన పిల్లల్ని ఇలా భయపెడుతుందా? తాత, నానమ్మ, మేము మా అమ్మ దగ్గర ఉండము. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే నాయనా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. కానీ దామోదర్ ఏమనుకుంటున్నాడో వీడిష్టం కూడా తెలుసుకోవాలి కదా. మనం దామోదర్తో చెప్పొద్దు వాళ్ళ అమ్మని వదిలేసి మనతో రమ్మని. వీడు ఎప్పుడైతే వీడి ఇష్టంతో రావడానికి సిద్ధపడతాడో అప్పుడే మనం అందరం వెళ్ళిపోదాం. లోకంలో నాలాంటి తండ్రి ఎవరూ ఉండరు. నా ముందే నా కూతురి జీవితం ఇలా ముక్కలైపోయింది. ఆయన నేనేమీ చేయలేకపోతున్నాను.
స్వామి, మనం ఎలా కోరుకున్నామో అలాగే జరుగుతుంది. సమాచారాన్ని బట్టి పెద్ద పిల్లాడు తాతా నానమ్మలతో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సేట్ గారు, ఇక ఈ రోజు కాకపోతే రేపైనా చిన్నపిల్లాడు కూడా తాతా నానమ్మల వెంట వెళ్ళడానికి సిద్ధమవుతాడు. స్వామి గారు, ఆ గంగాబాయి కూడా మేనత్తలాగే జీవితాంతం ఒంటరిగా ఉంటుంది. మీరిద్దరూ దారిని చూసి గమ్యం అనుకుంటారు. ఒకవేళ ఆ పిల్లలిద్దరూ వాళ్ల తాతా నానమ్మల వెంట వెళ్ళిపోతే ఆలోచించండి, ఆలోచించండి మీ పగ ఎలా తీరుతుందో. అయితే మేమేం చేయాలి స్వామి? నేర్చుకోండి, పాత అనుభవాల నుంచి నేర్చుకోండి. నేర్చుకుంటే బాగుపడతారు. ముందేదైతే ఓటమి కలిగిందో అది మళ్లీ కలగదు. స్వామీజీ, మాకేం అర్థం కావడం లేదు. దయచేసి వివరంగా చెప్తారా? ఆ భీమరావు వాడి ప్రాణాలైనా ఇస్తాడు, కానీ వాడి అక్కయ్య అత్తామామల ప్రయత్నాలని ఎన్నటికీ సఫలమవ్వనివ్వడు. ప్రతిసారిలాగానే వాడు తన బుద్ధిని ఉపయోగించి ఈసారి కూడా ఏదో ఒక కొత్త ఎత్తు ఖచ్చితంగా వేస్తాడు. ఇప్పుడు వాడి ఎత్తుకు మీరు పై ఎత్తు వెయ్యాలి. ఇక ఆ ఎత్తు ఎలా ఉండాలంటే బాధ తీవ్రంగా ఉండాలి, అందరికీ కూడా. గంగా అక్క పిల్లలు మీతో పాటు వచ్చేస్తారు. కానీ అంతకుముందు మీరిద్దరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని మీరు అంతగా ప్రేమిస్తున్నారని, వాళ్ళ అమ్మని మర్చిపోయేంతగా ఇదే నిరూపించుకోవాలి 3 రోజుల్లో, అది కూడా ఇక్కడే ఉండి. అరే, నా కొడుకుని మింగేసావే నువ్వు. మింగేసా నీ కొడుకుని. వింటున్నారా మీరిద్దరు? మీ అమ్మ మీ నాన్నని మింగేసింది. మీరు మీ తాత నాన్నమ్మల దగ్గర ఉండండి, లేకపోతే మిమ్మల్ని కూడా మింగేస్తుంది. వెళ్ళిపోండి ఇక్కడ నుండి. నేను ఇలా చేసి ఏమైనా తప్పు చేశానా? షరతు పెట్టింది నేనే, అందుకని నాదే బాధ్యత అవుతుంది. అక్కకి ఇంకా తన పిల్లలకి సరైన న్యాయం చేయటం. కానీ గంగా అక్క పిల్లలేమో వాళ్ళ తాత నానమ్మలతో పాటు వెళ్ళిపోతామని అంటున్నారు. నేనిప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. భీమ్, వెళ్ళి చూడరా, పిల్లలు నిద్రపోయారో లేదు. సరే అక్క, నేను వెళ్ళి చూస్తాను. భీమ్, దామోదర్ని చూడు. వాడికి నేను లేకపోతే నిద్ర పట్టదు. రాత్రి అట్టుపండు తినకూడదు, నీకు తెలుసు కదా. అట్టుపండు తింటే నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీకు దగ్గొస్తుంది. తినద్దు. అరే, ఎప్పుడు పిల్లల్ని తిడుతూనే ఉంటావా? పాపం పిల్లలు రోజంతా అమ్మ అమ్మ అని ఏడుస్తూనే ఉన్నారు. కానీ నువ్వు 2 నిమిషాలు కూడా ప్రేమగా మాట్లాడేదే లేదు. ఎప్పుడు నీ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దుతూ ఉంటావు. ఇది చేయొద్దు, అది తినొద్దు అంటూ. నువ్వుండు. ఇదిగో బాబు, నువ్వు అట్టుపండు తిను. నువ్వు తినకూడదు, వినిపించట్లేదా? తింటాను తింటాను తింటాను. తినకూడదు. నువ్వేం ఆడతానువే? ఎప్పుడు చూసినా పిల్లల్ని కొడుతూనే ఉంటావు. నానమ్మ, నేను ఇక్కడ ఉండను, నేను మన ఇంటికి వచ్చేస్తాను. నేను కూడా ఇక్కడ ఉండను. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి బాబు. వద్దు. నీ ఒప్పందం పూర్తయిందా? ఇప్పుడు మా మనవళ్ళని మాతో పాటు మేము తీసుకెళ్లొచ్చుగా. ఇక మీ అక్కని మీ దగ్గరే పెట్టుకోండి.
మేం పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం. ఆగండి ఆగండి. మీరు వయసులో నాకంటే పెద్దవారు, అందుకని సహజంగానే మీరు పిల్లల మనసులో ఏముందో చాలా బాగా అర్థం చేసుకోగలరు. నీకంటే కూడా లోకజ్ఞానం నాకు ఎక్కువే ఉంది. అందుకని నీ ఈ నీతులు ఉపన్యాసాలు ఇంకెవరికైనా చెప్పు. మీకు బాగా తెలుసుగా, చిన్నపిల్లలు ఎప్పుడు నిద్రలో నుంచి లేస్తుంటాము. అలా నిద్రలేచిన పిల్లలు దేనికో ఒక దానికోసం మారాం చేస్తుంటారు. ఒకవేళ ఇలా జరిగిందనుకో, మీరు వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్లేసరికి వీళ్ళు నిద్రలేచి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అంటే అప్పుడు మీరేం చేస్తారు? లేదు, నేను అస్సలు అనను. నేను కూడా అనను. మేము అమ్మ దగ్గరికి తిరిగి రానే రాము. నేను కూడా రాను. ఇంకా నువ్వు చెప్పేది మేము వినేదేమైనా మిగిలిందా? అయితే ఆలోచించుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారంటే ఇక మీరెప్పుడూ గంగని కలవకూడదు. సరే, మాకంత అవసరం రాదు. రావయ్యా, మనం వెళ్ళిపోదాం. ఆగండి. రేపు ఉదయం దాకా ఆగి చూడండి మీరు. ఎందుకంటే షరతు ప్రకారం పిల్లలు వాళ్ళ ఇష్టంతో మీ వెంట రావాలి. కానీ మీరిద్దరూ ఇక్కడ చిత్రమైన పరిస్థితుల్ని కల్పించారు. అందుకే పిల్లలు మీ వెంట రావాలనుకుంటున్నారు, అంతేకాని పూర్తి ఇష్టంతో కాదు. ఇష్టంగా తీసుకునే, పరిస్థితుల వల్ల తీసుకునే నిర్ణయాల్లో తేడా ఉంటుంది. భీమరావు మామ, మా నాన్న ఇక్కడి నుంచి వచ్చినప్పుడల్లా మీ అన్నదమ్ముల ముగ్గురు గురించి కథలు చెప్తుండేవాడు. ఒకసారి బాలా మామ ఇంకా ఆనంద్ మామ మా నాన్నని మంచానికి కట్టేశారంటగా. ఇంకా నువ్వు ఆయన్ని జైలుకు పంపిస్తానని బెదిరించావంట కూడా. నోర్ముయ్, ఈ మధ్య మీ ఇద్దరికి బాగా నోరు ఎక్కువైపోయింది. మళ్ళీ మమ్మల్ని చంపదెబ్బ కొడతావా? సరే కొట్టు. చూడమ్మా, ఇప్పుడు నువ్వు మా తరపున మాట్లాడకుండా మీ తమ్ముళ్ళ తరపున మాట్లాడుతున్నావు. నువ్వు ఇంటి దగ్గర ఇదే చెప్పేదానివిగా, భీమరావు చాలా బాగా చదువుతాడని, తెలివైన వాడని. అయితే వీళ్ళ దగ్గరే ఉండు. చూడు, ఇక ఇప్పుడు మా మనసు మారదు. మేం మా ఇంటికే వెళ్తాము. నానమ్మ, మనం రేపు ఉదయమే వెళ్దాము. ఇంత రాత్రి వద్దు. అయ్యో, నాకు తెలియదు మీరందరూ నా కొడుకుతో ఇంత హీనంగా ప్రవర్తించేవాళ్ళు అని. ఇక మేమిక్కడ ఉండం. రేపొద్దునే మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇదిగో చూడు భీమరావు, నువ్వు నా కొడుకుని ఎన్నెన్ని తిప్పలు పెట్టావో దానికి తగిన ప్రతీకారం ఇదే. నువ్వు నీ విధవరాలైన ఈ అక్కని దాని సొంత బిడ్డలకి దూరమై రోజు ఏడుస్తూ కృషించిపోవడం కళ్ళారా చూడాలి. అర్థమైందా నీకో? ఈ సమస్య పరిష్కారం అయిపోయింది. పరిస్థితి అయితే భీమురావు చెయ్యి దాటిపోతుంది. మనం ఏదైనా కొత్త పథకం వేయాల్సి ఉంటుంది. లేదు లేదు సేటు గారు, స్వామీజీ ఏం చెప్పారు? మనం గతం నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఇక మీకు తెలుసు కదా,
ఈ భీమరావు గాడు ఇలాంటి సమయంలోనే ఏదైనా కొత్త ఎత్తేస్తాడు. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి.